హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దీక్ష మలినేని యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో తమ్లైన్లోనే చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసి మా బేబీని మేము ఎలా వెల్కమ్ చేసాము అనేది ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. 3 days హాస్పిటల్లో చాలా త్వరగా గడిచిపోయాయి. అండ్ నేను 3 days ఉన్నాను. 3rd day ఈవినింగే డిశ్చార్జ్ అయిపోయాను. సో నాది మెడికల్ క్లెయిమ్ కాబట్టి కొంచెం లేట్ అయింది. సో 7 అలా అయిందన్నమాట. ఇంకా నేను మా హస్బెండ్ బాబుతోటి ఒకే టైంలో అండ్ ఒకే వెహికల్లో వెళ్ళకూడదు అని చెప్పి మేము ఒక వెహికల్లో అండ్ మా అత్తయ్య మావయ్య అండ్ ఆయన ఇంకొక వెహికల్లో వచ్చారనమాట. సో మా డాడీ ఇంటి దగ్గరే ఉండి మా బాబు కోసం వెల్కమ్ డెకోర్ చేశారు. నేను జస్ట్ రిఫరెన్స్ పిక్స్ అయితే పంపించాను. బట్ డాడీకి వచ్చినట్టు చాలా సింపుల్గా చేశారు. ఓపికతోటి ఆ మాత్రం చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మేము కొంచెం లేట్గా రీచ్ అయ్యాం. మాకన్నా ముందే మా అత్తయ్య మామయ్య వాళ్ళు రీచ్ అయిపోయారు. అండ్ నేను కార్లో వెయిట్ చేశాను. మా మమ్మీ ఇంకా ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి, దిష్టి తీయడానికి. ఫస్ట్ టైం బాబుతోటి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా. మా అమ్మకి ఇవన్నీ చాలా కొత్త అన్నమాట. అంటే ఎలా చేయాలో తెలియదు. మా అమ్మమ్మని మేమైతే చాలా మిస్ అయ్యాం. ఎందుకంటే తను మాకు బిగ్ సపోర్ట్ అండ్ మంచి గైడర్ కూడా. కానీ ఏం చేస్తామో అలా జరిగిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇలా కొబ్బరికాయతో కూడా దిష్టి తీశారు. దిష్టి తీసింది మా చిన్న మామయ్య అన్నమాట. అండ్ అదే టైంకి ఊరి నుంచి మా సీన్ మామయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ ఈ వ్లాగ్ తీసింది మా అనిత అత్తయ్య. థ్యాంక్ యూ అత్తయ్య. ఇంకా మెల్లిగా లోపలికి అయితే వెళ్ళిపోయాను. మేము ఉండేది 1st floor. అండ్ నాకు ఇంకా బేబీని క్యారీ చేస్తున్న ఫీలింగ్ ఇంకా ఉంది అనమాట. ఎందుకంటే మనం అన్ని మంత్స్ క్యారీ చేస్తాము కదా. నా చెయ్యి ఇంకా పొట్ట మీదకే వెళ్తుంది. ఒక 1 week నేను ఇంకా అదే ఫోబియాలో ఉన్నానమాట. అంటే ఇంకా నేను క్యారీ చేస్తున్నాను నా హోమ్లో అని. ఎందుకంటే నిద్రపోయినప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు ఇట్లా చెయ్యేది, అయ్యో ఏమైంది అని చూసేది. సడన్ ఇటు సైడ్ చూస్తే ఆల్రెడీ బేబీ ఉండేది. కొంచెం ఫన్నీగా అనిపించేది అన్నమాట. ఈ స్టెప్స్ ఎక్కడం చాలా ఇబ్బంది అనిపించింది. మా బాబుని ఎలా వెల్కమ్ చేసామో చూసేయండి. అండ్ వాళ్ళ తాతయ్య వాళ్ళ మనవడి కోసము సింపుల్గా ఎలా డెకోర్ చేశారో కూడా చూసేయండి. సో చాలా తక్కువ టైంలోనే అప్పటికప్పుడు డెకోర్ చేయమన్నాను కదా. చాలా సింపుల్గా డెకోర్ చేశారు మా డాడీ. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ సో నాకైతే బాబు పాదాలు ప్రింట్ లాగా క్లాత్ మీద తీసుకోవాలని ఉండే అన్నమాట. సో మా మమ్మీని అట్లా వాటర్ తీసుకురా, క్లాత్ మీద తీసుకుందాము అని చెప్పాను. సో కొంచెం హడావుడిలో మా మమ్మీ చల్లటి వాటర్ తీసుకొచ్చింది. కొంచెం వామ్ వాటర్ అయితే బాగుండు. ఇక్కడ మా బాబు కేవ్ అన్నాడు.
సో నెక్స్ట్ ఇంకా బెడ్ మీద ఫ్లవర్స్ తోటి హార్ట్ షేప్‌లో వేయమని చెప్పాను. ఇంకా డ్యాడీ డైరెక్ట్ రోజ్ ఫ్లవర్స్ తోటి అవుట్‌లైన్ అయితే వేశారు. సో ఇలా మా డే అయితే గడిచిపోయింది. సో దిస్ ఈజ్ ద షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అనమాట. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఇలా వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, డైరెక్ట్గా చూసేయచ్చు. అండ్ నేను అప్డేట్స్ అనేవి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, ప్లీజ్ చెక్ చేయండి. అండ్ ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. నేనైతే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఐడి వచ్చేసి దీక్ష మల్లేని అనే ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్యూట్ వీడియోస్ అండ్ షార్ట్స్ అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు దీక్ష మల్లేని యూట్యూబ్ ఛానల్. మా బాబు చేసే అల్లరి వ్లాగ్స్ ఇంకా పెట్టబోతున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్.